పూర్ణేశ్వరి. సౌందర్యము అన్న మాటకి అర్థమేమి అంటే అమ్మ ప్రేమయే సౌందర్యము. అందుకే శివానందలహరి అన్నారు కానీ మాతానందలహరి అల్లా శంకరాచార్య. సౌందర్యలహరి అన్నారు. సౌందర్యము అంటే బాహ్యమునందున్న అందము కానే కాదు. సౌందర్య లహరి అన్న మాట దేనికి అన్వయం అంటే అమ్మ ప్రేమకు మాత్రమే అన్వయము. అందుకే జగన్మాత యొక్క ప్రేమ చెప్పవలసి వస్తే సౌందర్య లహరి, అందులో నేను కొట్టుకుపోతున్నానన్నారు శంకరాచార్య. కాబట్టి అమ్మ సౌందర్య రత్నాకరి, అక్కడ సౌందర్య లహరి, ఇక్కడ సౌందర్య రత్నాకరి. అక్కడ అంటే నా ఉద్దేశం శంకరాచార్యులు వారు చేసిన సౌందర్య లహరి అని. సౌందర్య రత్నాకరి, రత్నాకరి అంటే సముద్రం. సముద్రం ఎంత లోతుంటుందో ఎవరికీ తెలియదు. నీ ప్రేమ ఎంత లోతో, ఎంత ప్రేమ కలిగిన దానవో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాఖిల ఘోర పాపనికరి. ఆమెట పాపముల యొక్క రాశికి పెనుగాలి లాంటిది. అక్కడ నేను అప్పడాలు పెట్టాను అనుకోండి, ఓ 50 అప్పడాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఎక్కడి నుంచో పెద్ద పెనుగాలు వచ్చింది. ఉంటాయా అప్పడాలు అక్కడ? పచ్చి అప్పడాలు అయితే ఇంకా కొంత నయం, వేయించిన అప్పడాలు అయితే అక్కడ ఉంటాయా? విస్తట్లోనే ఉండవు. పైన పంకా తిరిగితే ఎగిరిపోతాయి, తలకో దిక్కుకు వెళ్ళిపోయి ముక్కలు అయిపోతాయి. అమ్మా నువ్వు ఉండగా నాకు భయం ఏమిటమ్మా? ఒక్కసారి నా జీవితాన్ని నేను మార్చుకోగలిగితే, నేను ధర్మానికి పెద్దపీట వెయ్యగలిగితే, ధార్మికంగా జీవిస్తానని నిర్ణయం చేసుకోగలిగితే, నువ్విచ్చిన శక్తి ఏదుందో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటానని మనసులో పూనికను పొందగలిగితే, ఈ మాట నువ్విచ్చావు, ఈ మాటని నీకు నివేదన చేస్తాను, 10 మంది సంతోషపడ్డానికి మాట్లాడతాను. నడక నువ్విచ్చావు, నా నడక ఎవరిని బాధ పెట్టడానికి కాకుండా 10 మంది సంతోషం కోసం నడుస్తాను. అంటే 10 మందికి ఉపకారం కోసం నడిచి పెడతాను. నా చెయ్యి కదిలితే మీకేం బెంగలేదని ఇలా అనడానికి ఉపయోగిస్తాను తప్ప ఇలా అనను అమ్మ. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాహత్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు సౌందర్యలహరిలో. అలా అమ్మా నేను బ్రతకాలనుకుంటున్నాను. ఇంత పూర్వమా ఎన్ని తప్పులు చేశాను, దానికి అంతు లేదమ్మా. చాలా చేసిన వాడని. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి. ఏ మంచి పనులు చేశావని అడుగుతావేమో. ఇలా అంటే ఆ తర్వాత వేలు ఎత్తడానికి నా దగ్గర లెక్కలేదు మంచి పనుల విషయంలో. ఏమిటి నేను చేసిన మంచి పని? ఇలా మాత్రం ఎందుకు అనగలిగాను అంటే ఏమీ చేయలేదని నీకు చెప్పడం ఒకటి నేను చేసింది. ఇది ఒక్కటే. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోదునో మహాకాళేషు సేవింతునో నా శీలం పణువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పడం ఒక్కటేనమ్మా నేను ఇలా చూపించడానికి నాకు